గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్లే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఎందుకంటే సౌండ్ ప్లే చేయకూడదు. మీరు చూస్తున్న ఈ వీడియో ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉందో, డిస్క్రిప్షన్లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి అయితే ఫుల్ వీడియో ఫుల్ సాంగ్ అయితే చూడండి గైస్. ఓకే, ఎలాంటి వీడియో ఎడిటింగ్ మీ ఫోటోస్తో కూడా సింపుల్గా ఓన్లీ 1 క్లిక్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏం చేయాలి వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, ఎలక్ట్రాన్ స్నాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సైజెస్ అయితే వస్తాయి. ఇందులో 9:16 సైజ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఒక లిరికల్ వీడియో లింక్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరికల్ వీడియో లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. ఒక ప్రెజెంట్ లింక్ కూడా ఇస్తాను. ఆ ప్రెజెంట్ లింక్ని అయితే ఎలక్ట్రాన్స్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరికల్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ లిరికల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ అయితే వచ్చాక ఇప్పుడు మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఒక ప్రెజెంట్ లింక్ ఇచ్చా, బండి గురించి ప్రెజెంట్ ఉంటుంది. ఆ ప్రెజెంట్ లింక్ ఇంపోర్ట్ చేసుకుంటే ఎలా అయితే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడైతే ఓన్లీ ఒక లేయర్ అయితే ఉంటుంది, గ్రూప్ అండ్ మాస్క్ అనే లేయర్ అయితే ఉంటుంది. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ పైన చిన్న ప్లస్ అయితే ఉంది కదా, ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని ఆ లేయర్ని అయితే కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, బ్యాక్ అయితే వచ్చండి. ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. లిరికల్ వీడియోని యాడ్ చేసుకున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ కాపీ చేసుకున్న లేయర్ని ఎక్కడైతే సేమ్ చిన్న ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని పేస్ట్ లేయర్ చేసుకోండి. అక్కడ కాపీ చేసుకున్న లేయర్ ఇక్కడైతే పేస్ట్ లేయర్ చేసండి. ఓకే, స్టార్టింగ్ అయితే వచ్చండి. గ్రూప్ అండ్ మాస్క్ అనే లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్, ఎవరు ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో అనేది లాస్ట్ వరకు ట్రాక్ చేసుకోండి. స్టార్టింగ్ అయితే వచ్చేయండి. సెలెక్ట్ చేసుకున్న ఫోటో లేయర్ పైన ఉంటుంది కాబట్టి ఆ లేయర్ని గట్టిగా కిందకి స్క్రోల్ చేయండి. రౌండెడ్ లేయర్ కింద స్క్రోల్ చేయండి. చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ షేప్లో రావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకుని మూవ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళండి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇలా జూమ్ చేసుకోండి. గైస్ ప్లీజ్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. మీకోసం వీడియో చేస్తున్నాను కదా, నా కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, లేకపోతే జూమ్ అయితే చేసుకుని కరెక్ట్ షేప్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, షేప్లోకి అయితే అడ్జస్ట్ చేసుకున్నారు కదా, బ్యాక్ అయితే వచ్చండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ అయితే వచ్చండి. సింపుల్గా అయితే స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియోలో అయితే సింపుల్గా అయితే ఎడిట్ అయిపోయింది, చూసారు కదా. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్స్ మూలం మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్లాసులోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, ఎలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.